హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మణే నమ. మార్గశిర మాసం రెండవ రోజు. భగవద్గీత విష్ణు సహస్రనామాలతో సంబంధించి ఉంటుందండి. మార్గశిర మాసానికి శ్రీకృష్ణుడు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చాడని పూర్వీకులు కూడా చెప్తుంటారు. రెండవ రోజు అయిన ఈ రోజు విశేషమైన ఆధ్యాత్మిక శోభను కలిగి ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు భక్తి, ధర్మం, కర్మ వంటి అంశాలను వివరిస్తూ జీవితాన్ని ఏ విధంగా ఆధ్యాత్మిక దృష్టితో మలుచుకోవాలో తెలియజేస్తాడు. మార్గశిర మాసంలో ఈ రోజున గీతాతత్వాలను మన హృదయంలో చైతన్యపరుచుకోవాలి. ఈ మాసం అంటే మార్గాన్ని చూపే శిరోమణి, అంటే మార్గదర్శకుడు అని భావించవచ్చండి. విష్ణు సహస్రనామంలోని ప్రతి నామము భగవంతుని విభిన్న గుణాల ప్రతిబింబం. మార్గదర్శి మాసంలో రెండవ రోజు విష్ణుని తత్వాన్ని మనస్సులో ధ్యానించడం అత్యంత శుభదాయకం. ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే మనస్సుకు శాంతి, ఆత్మకు దివ్యత లభిస్తాయి. విష్ణువు అంటే విస్తారించువాడు. ఆయన శక్తి అంతర్ముఖలో వినయం, శాంతి, క్షమ, నిశ్చలత వంటి గుణాలలో వర్ణించబడుతుంది. ఇవే ఆధునిక తరం కోల్పోతున్న విలువలండి. వాటిని తిరిగి సాక్షాత్కరించేందుకు మార్గశిర మాసం ఒక మంచి అవకాశంగా నిలుస్తుంది. ఈ కాలంలో యువత ఉక్కిరిబిక్కిరైన ఆలోచనలు, అసహనం, భయాలు, అలాగే ఆనందాన్ని వెలుపలే వెతుకుతున్న దుస్థితి గోచరిస్తుంది. మార్గశిర మాసం రెండవ రోజు వారికి తమలోని దివ్య స్వరూపాన్ని గుర్తు చేసే అవకాశం సుమా. పరమాత్మ మనలోనే ఉన్నాడు అనే అవగాహన, అలాగే ఆత్మశుద్ధితో జీవనం తాగించాల్సిన తత్వం, ఇవి ఈ రోజున మనం మన హృదయంలో నాటుకోవాల్సిన వాస్తవాలు. అలాంటి సందేశానికి అనుగుణంగా శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయం 32వ శ్లోకంలో చెప్తారండి. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః. తను అనుభవించే సుఖం, దుఃఖం లాంటివి ఇతరులకు ఉంటాయని గ్రహించి సమభావంతో చూస్తే ఆ వ్యక్తి పరమయోగి అవుతాడు. ఈ శ్లోకం ద్వారా సమాన దృష్టికోణం, క్షమ వంటి విలువలు ప్రస్తుత తరం తనలో కలుపుకోవాల్సిన అవసరం ఉందండి. మార్గశిర మాసం రెండవ రోజు మన కోసమే కాదు, సమాజాని కోసమైనా ఒక ఆత్మజ్ఞాన పర్యటనకు ఆరంభం కావాలి. భగవద్గీత బోధనలు, విష్ణు సహస్రనామ స్తోత్రం ఇవన్నీ మనలో దైవత్వాన్ని మరలా రేకెత్తించేవే. ఈ రోజును సద్వినియోగం చేసుకొని అంతఃపరిశుద్ధితో, సమర్పణాభావంతో మన మార్గాన్ని వెలుగులోకి తీసుకురావడం మన బాధ్యత కాదా చెప్పండి. మా ఈ ఛానల్ ద్వారా చాలా విలువైన సమాచారాన్ని ప్రతిరోజు, ప్రతి మాసము అందిస్తే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి, మాకు సహకరించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.